నమస్తే, తెలుగు రాజ్యం స్వాగతం. నేను మీ సంధ్య. తెలంగాణ రాజకీయ యవనికపై కొత్త పార్టీ ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. సౌండ్ కూడా అదే రేంజ్లో చేస్తుంది. ఎందుకంటే ఆమె కేసీఆర్ కుమార్తె, కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన అనే నూతన రాజకీయ పార్టీని ప్రకటించింది. ఈ మేరకు మేడ్చల్ జిల్లా మునిరాబాద్లో ఏర్పాటు చేసిన భారీ సభలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కవితకు షర్మిల పాఠాలు చాలా అవసరం అంటున్నారు పరిశీలకులు. తండ్రి ముఖ్యమంత్రి, ఆయన మరణానంతరం జరిగిన అనేక పరిణామాల తర్వాత 2019లో అన్న ముఖ్యమంత్రి, అన్న పార్టీ కోసం కొంతకాలం పాదయాత్ర చేసి మరీ మద్దతు తెలిపిన చరిత్ర ఆ సోదరి సొంతం. కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏపీ శాఖకు చీఫ్ గా ఉన్నారు. అన్న పార్టీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు, నిప్పులు చెరుగుతున్నారు. ఫలితంగా విశ్లేషకుల నుంచి విమర్శలు పొందుతున్నారు. ఎందుకంటే వైఎస్ షర్మిలకు తన అన్న జగన్తో ఆస్తి తగాదాలు, వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. అది పూర్తిగా వారి వ్యక్తిగత విషయం. పైగా వైఎస్ఆర్ కుటుంబ గౌరవానికి సంబంధించిన విషయం. దీన్ని వీలైనంత వరకు 4 గోడల మధ్య ఉంచాల్సిన బాధ్యత ఇద్దరిపైన ఉంది. అయితే షర్మిల మాత్రం తాను ఎడుగురి సందిటి ఇంటి ఆడపడుచునే, అంతకంటే ముఖ్యంగా మోరుసుపల్లి ఇంటి కోడల్ని, ఆ ఇంటి యజమానురాల్ని అనుకున్నట్లున్నారని అంటున్నారు పరిశీలకులు. కట్ చేస్తే తన తండ్రి ముఖ్యమంత్రి, అన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ క్రమంలో జరిగిన పలు పరిణామాల అనంతరం తాజాగా సొంత కొత్త పార్టీని ప్రకటించారు కల్వకుంట్ల కవిత. ఈ సందర్భంగా నాడు చేనేత కార్మికులు చనిపోతుంటే ఆనాటి కేసీఆర్ భిక్షాటన చేశారు. కానీ ఇవాల్టి కేసీఆర్ మారిన మనిషి, మన మనిషి కాదు. ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, గుంటెనక్కళ్ళు తోడేళ్ల చేతిలో ఖైదీ అయిన మనిషి అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీలో కలిపిన 5 గ్రామాలను తిరిగి తీసుకొచ్చే దమ్ముందా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. బీజేపీకి మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేనిది. తల్లిని చంపి బిడ్డను తీశారని బీజేపీ పెద్దలు అన్నారని, మెడకాయ మీద తలకాయ లేని ఓ ఎంపీ తెలంగాణను భారత్ పాక్ విభజనతో పోల్చారని అగ్రనాయకత్వం అలా మాట్లాడితే రాష్ట్ర బీజేపీ బానిస ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదని కవిత విమర్శించారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డిని కవిత టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో ఒక్కరి కోటకుడి పాలన నడుస్తోందని, ఓ రాజకీయ నేతను అలా అనకూడదు కానీ అనాల్సి వస్తుందని అన్నారు. గురుకులాల్లో పిల్లలు చనిపోతున్నా సీఎం మాట్లాడట్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ అయినా అధికార పక్షాన్నే ప్రధానంగా టార్గెట్ చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత సహజమైన విషయం. కానీ ఏపీలో షర్మిల వైసీపీ, టీడీపీలకు తాను ప్రత్యామ్నాయం అనే విషయాన్ని చెప్పుకోలేకపోయారని, ఆ విషయంలో తప్పు చేశారని ఇప్పటికీ చేస్తూనే ఉన్నారనే కమెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షర్మిల నుంచి ఖచ్చితంగా కొన్ని పాఠాలు నేర్చుకుంటూ తాను ఏ తానులోని ముక్కను కాదని నిరూపించుకుంటూ కవిత ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. అలా కాని పక్షంలో శతకోటిలింగాల్లో బోడిలింగం అయ్యే ప్రమాదం పుష్కలంగా ఉందని చెప్తున్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.